మహాగణపతి అవతారం కూడా గణేశుడిలాగా మనోహరంగా ఉంటుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం భండాసురుడు అనే రాక్షసుడికి మరియు మహాత్రిపుర సుందరీదేవి సైన్యానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. పోరాటంలో కామదేవుడి బూడిద నుండి ఒక రాక్షసుడు సృష్టించబడ్డాడు మరియు అతని సేనాధిపతి జయవిఘ్న యంత్ర అనే ఒక యంత్రం డివైస్ మాయా సాధనాన్ని ఉపయోగించి ప్రత్యర్థి సైన్యాన్ని బలహీనపరిచాడు. దేవత సైనికులు అలసిపోయి సోమరితనం చెంది వెనక్కి తగ్గడం ప్రారంభించారు. ఇది చూసిన దేవసైన్యాధిపతి అమ్మవారికి పరిస్థితిని గురించి చెప్పాడు. ఆ అమ్మవారు అది విని ఆందోళన చెందడానికి బదులుగా చిరునవ్వు నవ్విందంట. అప్పుడు ఆ నవ్వులోంచి మహాగణపతి అవతరించాడు. తన సిద్ధి బుద్ధి అనే భార్యలతో అవతరించాడు. అతను యుద్ధ శిబిరానికి వెళ్ళి తన దంతాలను ఉపయోగించి జయవిఘ్న యంత్రాన్ని నాశనం చేసి రాక్షస దళాలను ఓడించినాడు. దీంతో సంతోషించిన అమ్మవారు ఏదైనా కార్యక్రమము లేదా శుభకార్యం ప్రారంభించే ముందు మహాగణపతిని ముందుగా పూజించాలని ప్రకటించింది.